అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శరణ్య గురు, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. ఈరోజు నేను మీతో జీడిఎం ఇన్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతున్నాను. జీడిఎం అంటే జెస్టేషనల్ డయాబెటిస్ మెలిటస్. ప్రెగ్నెన్సీలో చాలా మందికి షుగర్స్ రైజ్ అవుతాయి. ఎందుకు మేడం, మాకే ఎందుకు వచ్చింది అని అడుగుతారు. దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే అండి, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో షుగర్స్ వస్తే ఈ ప్రెగ్నెన్సీలో వస్తుంది. ఇది జెనెటికల్లీ రిలేటెడ్. అండ్ మదర్కి కానీ వాళ్ళ అక్క చెల్లెలకి కానీ వాళ్ళకి ప్రెగ్నెన్సీలో షుగర్స్ వస్తే వీళ్ళకి కూడా ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే రిస్క్ ఉంటుంది. అండ్ దట్ ఈస్ అ ఫ్యామిలీ హిస్టరీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పాస్ట్ హిస్టరీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒక్కొక్కసారి లాస్ట్ ప్రెగ్నెన్సీస్లో సడన్గా స్టిల్ బర్త్ జరుగుతాయి. అంటే బేబీ 8th 9th మంత్లో పొట్టలో చనిపోవడం జరుగుతుంది. అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. అండ్ మల్టిపుల్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి. అన్ఎక్స్ప్లెయిన్డ్ అబార్షన్స్ అంటాం, అది కూడా వన్ రిస్క్ ఫ్యాక్టర్. బ్యాడ్ ఆబ్స్టిక్ హిస్టరీ, మల్టిపుల్ ప్రీటర్మ్ బర్త్స్ అవ్వడం, అబార్షన్స్ అవ్వడం, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ జీడిఎం. అండ్ మ్యాక్రోసోమిక్ బేబీ, లాస్ట్ ప్రెగ్నెన్సీలో హెవీ వెయిట్ ఉన్న బేబీస్ 4 kgs 4.5 kgs ఉంటాయి. దట్ ఈస్ ఆల్సో వన్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్. ఎక్కువగా ఏషియన్స్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ డయాబెటీస్ అండి. ఆల్మోస్ట్ లేటెస్ట్ సెన్సెస్ తీసుకుంటే మన ఇండియాలో 13% ఆఫ్ ద ప్రెగ్నెంట్ లేడీస్ ఆర్ సఫరింగ్ విత్ ద జెస్టేషనల్ డయాబెటిస్ మెలిటస్. దీస్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఇలాంటి రిస్క్ ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే ఎర్లీగా వాళ్ళ షుగర్ టెస్ట్ చేసుకొని జీసీటీ, గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ అండ్ ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని 2 టెస్టులు ఉన్నాయి. దాని ద్వారా మనం షుగర్ ఉందో లేదో నిర్ధారణ చేయడం జరుగుతుంది. మా వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ బట్టి ఒకవేళ షుగర్ ఉంటే అది కూడా రేంజ్ చూసుకుని, ఒక తక్కువ రేంజ్లో రైజ్ అయితే ఎంఎన్టీ, మెడికల్ న్యూట్రిషన్ థెరపీ పెడతామండి. ఒక 2 weeks అబ్జర్వేషన్లో ఉంచి ఆ 2 weeksలో కూడా షుగర్ సెట్ అవ్వకపోతే టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ స్టార్ట్ చేస్తాం. హై వాల్యూస్, హై షుగర్ లెవెల్స్ ఉంటే ముందు నుంచే ఇన్సులిన్ ఇంజెక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో గైనకాలజిస్ట్తో టచ్లో ఉండి ట్రీట్మెంట్ రెగ్యులర్గా వాడితే దాని ద్వారా వచ్చే ఫీటల్ అండ్ మదర్ కాంప్లికేషన్స్ అనేవి మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ఫాలో ద సేమ్. ఇంకా దీని గురించి డౌట్స్ ఉంటే మాకు కమెంట్ చేయండి, కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.